గోదావరి జిల్లాలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు, తాజా ఘటనలు, నేతల పర్యటనలకు సంబంధించిన వివరాలను కాకినాడ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ అందిస్తారు. గుడ్ మార్నింగ్ నానాజీ. కాకినాడ అప్డేట్స్ ఏంటి? ప్రజాప్రతినిధుల యొక్క పర్యటన యొక్క అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఇప్పుడు కల్తీ పాలు విషయం ఉన్నదో అది చాలా వరకు కూడా సంచలనంగా చెప్పుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా. అయితే ఈ కల్తీ పాలు విషయంలో అయితే మాత్రం ఒకటి మాత్రం క్లారిటీ వచ్చింది. ఇదైతే గ్లైకాల్ ఎందాల్ అంటే ఏదైతే ఇది ఉన్నదో దీనికి సంబంధించింది చాలా వరకు ఈ ప్రొఫైలిన్ గ్లైకాల్. దీనికి సంబంధించిన ఈ కెమికల్ కడవడం వల్ల మొత్తం అందరూ కూడా ఈ కిడ్నీ వ్యాధిని బాగా పడ్డారని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే ఫుడ్ లో చాలా వరకు ఇది కలిసిందంటే కనుక మూత్రపిండాలకి చాలా వరకు అది నష్టం చేకూరుతుందని చెప్పేసి డాక్టర్ చెప్పారు. ఎవరినైతే ఇక్కడ గణేష్ ని పాల వ్యాపారి గణేష్ ని అదుపులోకి తీసుకున్న తర్వాత కొంతమంది డాక్టర్ బృందంతో ఆయన ఇన్వెస్టిగేషన్ కూడా చేయించారు. చేస్తే అతను ఏం జరిగింది ఏంటనే చూస్తే కనుక దాదాపు 16వ తారీఖుని ఆయన ఎక్కడైతే ఏదైతే భద్రపరిచారో పాలని అది 3 క్యానల్లో దాదాపు 120 మందికి పాలు సప్లై చేస్తారు. అయితే ఒక క్యానల్లో మాత్రమే అది కలిసిందని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే అక్కడ ఆయిల్ లీక్ అయ్యి కూలింగ్ ఆయిల్ అంటారు, ఈ కూలింగ్ ఆయిల్ తయారు వరకు కూడా కారులో రేడియేటర్లో వాడుతూ ఉంటారు, అలాగనే మిషనరీస్ లో వాడుతుంటారు. పరిశ్రమల్లో ఏదైతే కూల్ గా ఉండాలో అంటే హీట్ ఎక్కకుండా ఉపయోగపడుతుందో ఈ కూలెంట్ ఆయిల్ గా ఉపయోగిస్తూ ఉంటారు. అది దీనికి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో దీన్ని వినియోగించే టైంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఇది సహజంగా చాలా వరకు కూడా ఈ మూత్రపిండాల పైన ఎఫెక్ట్ పడుతుంది, అత్యంత ప్రమాదకరమైనది కూడా డాక్టర్లు చెప్తా ఉన్నారు. దీని ద్వారా ఒక నిర్ధారణకు అయితే వచ్చారు. అంటే ప్రమాదం ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనే విషయంలో ఒక నిర్ధారణకు అయితే వచ్చారని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే తన స్టోరేజ్ లో పెట్టాడో ప్రతిరోజు కూడా అతను మొత్తం ఏం చేస్తారంటే ఈ రోజు తీసిన పాలన్నీ కలెక్ట్ చేసుకున్న పాలన్నీ కూడా ఒక దాంట్లో భద్రపరిచి మరుసటి రోజున ఆయన సప్లై చేస్తూ ఉంటాడు. అదే రకంగా 15వ తారీఖున కూడా మొత్తం నైట్ అంతా ఉంచి ఆ మరుసటి రోజున సప్లై చేసినప్పుడు ఏదైతే 3 క్యాన్ల స్టోరేజ్ పెట్టారో దాని మీద స్టోరేజ్ పెట్టినప్పుడు ఈ కూలెంట్ ఆయిల్ లీక్ అయ్యి ఒక క్యాన్ లో పడ్డదని, అదే రకంగా మరుసటి రోజు 16వ తారీఖుని కూడా ఏదైతే రిఫ్రిజిరేటర్ ఉంటుందో దాన్ని ఒకవేళ ప్రాబ్లం అయితే దాన్ని కూడా మరమ్మతులు కూడా చేశారని చెప్పుకోవచ్చు. అయితే పోలీసు బృందం కానీ అలాగే ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తారో వాళ్ళందరూ కూడా తేల్చింది ఏంటంటే చాలా వరకు అదే ఏ రోజుని అది ప్రాబ్లం అయిందో ఆ తర్వాత మరుసటి రోజుని ఏది రిపేర్ చేశారన్న దాన్ని ఎక్కడ లీక్ అయింది అన్నది మాత్రం ఒక అంచనాకు వచ్చారని తెలుసుకోవచ్చు. ఏదైతే ఎందుకంటే 120 మంది అంటే 106 మంది 106 ఇళ్ళకి కూడా సప్లై చేశారు. సప్లై చేసినప్పటికీ కూడా కొంతమందికి మాత్రం అంటే 16 మాత్రమే ఈ ప్రాబ్లం జరగడంతో అయితే 3 క్యానల్లోనూ కలవలేదు, ఏదో ఒక క్యానల్లోనూ కలిసిందనే దానికి నిర్ధారణకు వచ్చి ఆ ఒక క్యాన్ ఎలా జరిగిందని చెప్పేసి వాళ్ళు పరిశీలిస్తే కనుక ఏదైతే వాళ్ళు ఉంటారో ఆ లీకేజ్ అయిన తర్వాత ఇథనాల్ గ్లైకాల్ ఇది లీక్ అయిన తర్వాత మొత్తం అంతా కూడా వాళ్ళ కిడ్నీస్ అంటే దాదాపు ఇది ఏదైతే తీసుకున్న ఒక 24 గంటల్లో వాళ్ళకి శ్వాసకోశ అది ప్రాబ్లం అవుతుందట. అదే రకంగా ఒక 2 రోజులు 3 రోజుల్లో మొత్తం యూరిన్ కూడా బంద్ అవుతుంది. ఆ తర్వాత ఏదైతే కిడ్నీ ఉన్నదో కిడ్నీ కూడా డయాలిసిస్కి వెళ్ళిపోతుంది. దాదాపు ఒక సంవత్సరం లోపు పిల్లలకి అది క్రియేటిన్ దాదాపు 9కి వచ్చింది. 9కి వస్తే అది రెయిన్బోలో హాస్పిటల్ తీసుకున్న తర్వాత అది ఇప్పటికి 3కి తీసుకురావడం జరిగింది. ఇంత అత్యంత ప్రమాదకరమైన కెమికల్స్ పాలల్లో కలిపి ఈ రోజు అందరికీ కూడా పిల్లలకి పాలు ఇస్తే కనుక కాల్షియం వస్తుందని, అదే రకంగా ప్రతి ఒక్కరు కూడా కుటుంబం అంతా కూడా పాల మీద ఆధారపడి ఉంటారు. పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు కూడా అంతా కూడా అందరికీ పాలు అవసరము. అలాంటి పాలల్లో ఇలాంటి కల్తీలు జరగడం వల్ల కిడ్నీలు కొట్టేసి అలాగని ఇప్పటికే 5 మృతి చెందారు. అలాగని ఇంకొక 2 కూడా వెంటిలేటర్ మీద ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. వీరపాండ్యన్ ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ రాత్రి అర్ధరాత్రి వరకు కూడా పరిశీలించిన తర్వాత ఈ యొక్క అవగాహన వచ్చారని మనం చెప్పుకోవచ్చు. అదే రకంగా పోలీసు వ్యవస్థ కూడా మొత్తం అంతా కూడా అక్కడే ఉన్నది. నిన్న కలెక్టర్ గారు అలాగే ఎస్పీ గారు కూడా మొత్తం అవన్నీ కూడా పరిశీలించిన తర్వాత మనకి తేలింది ఏంటంటే ఈ యొక్క ఇథనాల్ గ్లైకాల్ దీని వల్ల మొత్తం అంతా కూడా ప్రాబ్లం అయిందని ఒక నిర్ధారణకు వచ్చారు. ఇకపోతే కాకినాడ విషయానికి వస్తే కనుక కాకినాడ విషయంలో అభివృద్ధి చెందుతుంది అనేది మనం గతంలో ఎప్పటికీ కూడా చెప్పుకుంటాం. అయితే మరో ముందడుగు కూడా ఇస్తుందని చెప్పుకోవచ్చు.
ఏదైతే ఈ రోజు ఉన్నదో ఈ రోజు ఒక కార్యక్రమం కూడా పెట్టారు. ఏదైతే నియోజకవర్గానికి ఒకటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గా, అంటే మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి కాకినాడ జిల్లాలో. 7 నియోజకవర్గానికి ఒక స్కిల్ హబ్ గా ఒకటి ప్రారంభించడం జరుగుతుంది. అయితే ఎవరైతే ఆ నియోజకవర్గంలో యూత్ ఉన్నారో మొత్తం అందరూ కూడా, అంటే ఐటీ చేసిన వాళ్ళు కానీ, డిప్లొమా చేసిన వాళ్ళు కానీ, డిగ్రీ చేసిన వాళ్ళు కానీ, ఎవరైతే వాళ్ళకంటే కంప్యూటర్ శిక్షణ కానీ, ఎవరైతే టెక్నికల్ గా శిక్షణ పొందాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఒక వెబ్సైట్ ఒకటి ఇచ్చింది. ఆ వెబ్సైట్ ఇచ్చి జిల్లాకి సంబంధించిన ఒక వెబ్సైట్ ఇచ్చింది. ఆ వెబ్సైట్ లో కానీ వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా పంపిస్తే కనుక ఒక లిస్ట్ ఒకటి ఫైనల్ చేసి అదే వెబ్సైట్ లో కూడా వాళ్ళు మీకు ఏ సెంటర్ కావాలని కూడా వాళ్ళకి డిక్లేర్ చేశారు. అదే మనం లాగిన్ అయిన తర్వాత, అప్లికేషన్ లాగిన్ అయిన తర్వాత మన డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసిన తర్వాత ఈ 7 నియోజకవర్గాల్లో నువ్వు ఏ నియోజకవర్గంలో నువ్వు శిక్షణ పొందాలనుకున్నావు అన్నది కూడా ఉన్నది. దానికి సంబంధించింది అంతా కూడా జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారులు కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. అదే రకంగా కమిషనర్ కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి చూసుకుంటే కనుక కాకినాడలో రాబోయే ఏదైతే ఇండస్ట్రియల్ హబ్ ఉన్నదో ఆ ఇండస్ట్రియల్ హబ్ కి ఇప్పటి నుంచి కూడా ట్రైనింగ్ పొందితే కనుక స్థానికులుగా ఉండే యువతకంతా కూడా ఇక్కడే ఉద్యోగాలు పొంది ఎక్కడికో వలసలు వెళ్లి ఉద్యోగాలు సాధించే కన్నా ఇక్కడే స్థానికంగా ఈ కూటమి ప్రభుత్వంతో ఉద్యోగాలు అలాగనే ఉపాధి దొరకడం వల్ల, అలాగే ఇండస్ట్రీలు రావడం వల్ల చాలా వరకు కూడా కాకినాడ జిల్లా ముందుకు దూసిపోతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే మనకి ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయో, అలాగనే ఎయిర్పోర్ట్ కానీ, అలాగనే స్టేడియం కానీ, అలాగనే ఏఎం గ్రీన్ ఫీల్డ్ కానీ, ఇలాంటి అంతర్జాతీయకు సంబంధించిన ఏదైతే పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్ట్ లో ఉపయోగించే టెక్నికల్ సిబ్బంది, అలాగనే ప్రతి ఒక్కరు కూడా నిపుణులంతా కూడా మన స్థానికంగా తయారు చేసుకుంటే కనుక వీళ్ళంతా చాలా వరకు వలసలు వెళ్లకుండా చూడొచ్చు. పిల్లలకందరూ కూడా మంచి ఉపాధి ఇవ్వచ్చు. తద్వారా వాళ్ళ కుటుంబాలు కూడా అభివృద్ధి పడతాయని కూడా చెప్తున్నారు ఇంద్రజ. రైట్ నానాజీ, చెప్పండి, పుష్కరాల మాస్టర్ ప్లాన్ ఎక్కడి వరకు వచ్చింది? పుష్కరాలకు సంబంధించి గతంలో జరిగినటువంటి సన్నివేశాలు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే, అంటే ఎక్కడెక్కడ సంబంధించిన ప్రజలందరినీ నిలవరించాలి. వాళ్ళకి సంబంధించింది అంటే ఇటు మీడియా నుంచి మొదలుపెట్టి మొత్తం పోలీస్ వ్యవస్థ వరకు అన్నటువంటి మొత్తం డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇప్పటికే వాళ్ళకి, అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి అందరికి కూడా పార్కింగ్, అంటే వెహికల్ పార్కింగ్స్ అవి ఎక్కడ ఇవ్వాలి. అలాగే రైల్వే ఇంకా తిరిగే అవకాశాలు ఉన్నది కాబట్టి దీని ద్వారా వాళ్ళకి సంబంధించిన ఎక్కడెక్కడ ఉండాలి అనేది ఇప్పటికే కొన్ని స్థలాలు కూడా గుర్తించడం జరిగింది. అయితే ఈ పుష్కరాల ఏర్పాట్లన్నీ కూడా ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ, అలాగనే రాజమండ్రి కమిషనర్ కానీ, అలాగనే కూటమి నాయకులు కానీ ఎప్పటికప్పుడు వాళ్ళ అప్డేట్ కూడా తీసుకుంటూ ఉన్నారు. ఈ పుష్కరాల ఏర్పాట్లు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా, అలాగనే ఎవరైతే ముఖ్యంగా అతిథులు ఉంటారో, అలాగే సెలబ్రిటీస్ ఉంటారో వారికి కూడా ఈ రేవులో స్నానాలు చేసేటప్పుడు కానీ, అంటే ఎలాంటి ఇబ్బందులు కూడా జరగకుండా చాలా వరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదే రకంగా మీడియాకి సంబంధించింది కూడా ఒక లింక్ ఇచ్చి తద్వారా అంటే ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా ఈ INPR డిపార్ట్మెంట్ కూడా మానిటరింగ్ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాము. ఎందుకంటే గోదావరి పుష్కరాలకి అన్ని కూడా కొన్ని లక్షల మంది వస్తారు. అంతమందిని అంటే ఎక్కడెక్కడ స్టాగ్నెట్ అయి ఉంటో, ఎక్కడైతే స్టాక్ పాయింట్స్ ఉంటాయో, అంటే ఎక్కువ మంది జనాలు అయితే ఎక్కడైతే జామ్ అవుతారో ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకుని ఇప్పటి నుంచి ప్రణాళిక సిద్ధం చేస్తారని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ నానాజీ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.